అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన కేసులో నటి కస్తూరికి బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. ఎగ్మూర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పల్లాల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు. ఇక నవంబర్ 3న చెన్నైలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పొచ్చు. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపురం మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు తమిళనాడుకు వచ్చారని కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వారంతా తమిళులుగా చెప్పుకుంటున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించి దీనిపై అటు తెలుగు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆమెపై పలు చోట్ల కేసులు పెట్టింది. అటు పోలీసులకు కూడా అటు చెన్నైలో ఇటు ఏపీలో పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ కేసుల నేపథ్యంలో పోలీసులు ఆమెను హైదరాబాద్లో అరెస్టు చేసి అటు చెన్నైకి తరలించింది. గత ఆదివారం ఆమెను ఆ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. అయితే ఆమెకు తన కొడుకును చూసుకోవాలంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు ఆటిజం వ్యాధితో బాధపడుతున్నారని, తను చూసుకోవడానికి ఎవరూ లేరని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆమె పిటిషన్లో పేర్కొంది. ఇక వీటిని పరిశీలించిన కోర్టు ఆమెకు బెయిల్ అటు పోలీసుల నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె చెన్నై పల్లాల్ జైల్లో ఉండగా జైలు నుంచి విడుదల కానుంది. ఇక మరోవైపు చూస్తే నటి కస్తూరి గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఈసారి తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అది తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. ఈ కేసులోనే ప్రస్తుతం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా ఆమె జైలు నుంచి విడుదల కానుంది.